ప్రభుత్వాలు మారినా భూ కబ్జాలు మాత్రం ఆగటం లేదు. రెవెన్యూ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆక్రమణదారులు వెనక్కు తగ్గటం లేదు. కడప జిల్లా బద్వేలు మండలం బాకరాపేటలో భూ పోరాటాల పేరుతో కొంతమంది జనాన్ని రెచ్చగొట్టి తమ శ్మశానాన్ని ఆక్రమించారు అంటూ ఊరంతా ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. గడిచిన 3 రోజులుగా బద్వేలు మండలం బాకరాపేట ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. కొన్నేళ్ల తరబడి తమ ఊరికి శ్మశానంగా వాడుకుంటున్నటువంటి స్థలంలో ఉన్నపలంగా ఆవేదన చెందుతున్నారు. మనతో పాటు చాలా మంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది పెద్దమ్మ? అసలు ఏం చేయాలి? మాకు శ్మశానం లేకుంటే అడిగి పోవాలన్నా 4 రోజులు గ్రామస్తులము. మాకు శ్మశానం కావాలా, ఆడ గుడిసెలు లేకుండా లేపాలా. ఏ ఊర్లో? బాకరాపేట, విద్యానగర్, ఈ జగన్ కాలనీ, బైనపల్లి, ఎన్ని శ్మశానం ఇది. ఆ శ్మశానము లేకుండా చేసిండ్రు. ఎన్నేళ్ళ నుంచి వాడుకుంటున్నారు మీరు? మేము ఎన్ని ఏళ్ళు, 3 తరాలు, నాకు ఎన్ని తరాలు పోయినాయో మాకు తెలియదు. ఈ పొద్దు వచ్చి అంతా వేసి అది ఊరు పుట్టినప్పుడు పుట్టా. ఈ పొద్దు లేకుండా చేసి మేము ఆడికి వాళ్ళు తీసుకొని పోతే వాళ్ళని పోయినా 10 మంది పోతే 10 మంది తరిగి కొట్టిరి. ఎవరు వాళ్ళు ఈ సిపిఎమ్మ గారంట. మాకు తెలిసిన రేగిరే ఇల్లు కట్టిండ్రు, మాకు తెలియవయ్యి. అందుకు కాబట్టి మాకు ఆడ లేకుండా చెయ్యాలా, అది మాకు కావాల్సింది. ఇప్పుడు మీకు ఏం కావాలి ఫైనల్ గా? మాకు ఫైనల్ గా ఆడ గుడిసెలు లేకుండా మాకు మా శ్మశానం మొత్తం మాకు కావాల్సిందే. ఏమైందయ్యా? ఊరు పుట్టిన పొద్దు మాకు గ్రామం పుట్టింది, అది పుట్టిన పొద్దు ఇది పుట్టింది. వాళ్ళు ఎక్కడ పోవాలా, ఎందుకు పోవాలా? ఆడేసుకోకపోతే వాళ్ళు 10 మంది తీనిగమ్మటి పోతారు. వాళ్ళు అన్ని బందోబస్తుగా పెట్టుకుంటే ఇది ఏం దేనో లేదు. వీళ్ళని చంపితే ఊరోళ్ళకి దిక్కాడా? నలుగురికి కావాల్సింది కదా, అటు చెయ్యి ఉర్దోళ్ళు వాళ్ళు లేకుండా పోవాలా. వాళ్ళు ఏమంటారంటే, మేము 3 నెలల క్రితం అక్కడ వేసినప్పుడు మమ్మల్ని ఎవరు అడగలేదు, ఇప్పుడు అడిగిండ్రు, చాలా చేసిండ్రు. ఏం చేసినా వాళ్ళు లెక్క పెట్టలా. మీరు అధికారులకు చెప్పిండ్రు, వాళ్ళు అట్నే నిలదొక్కుండేరా. నేను మొన్న చచ్చిపోతే ఈ ఊరు గ్రామం, ఈ 4 ఊర్లకు అది శ్మశానము హక్కు ఉంది కాబట్టి పూర్వంలో నుంచి ఉంది. ఏమో కొడతారేమోనని మేము భయపడి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అది కావాలని మేము పట్టుదల పట్టుకున్నాం. మేము ఎక్కడికైనా ఏ సార్ వాళ్ళ కాడికి రమ్మని వచ్చాం. లాంటి ఆ సార్ వాళ్ళు వచ్చారో లాంటి మేమైనా రమ్మంటారు. అది మాకు కావాలి సార్, మాకు న్యాయం చేయాలా. అది వాళ్ళు మనకు తెలీదు. వాళ్ళు పోరుమాల, నెల్లూరు, పరమట అన్ని పల్లెలు వచ్చిండ్రు, వేసుకున్నారు. మొత్తం అన్ని పల్లెలు వేసుకున్నారు. నెల్లూరు పూర్వంలో ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? మీరు ఇన్క్వైరీ చేయండి. మీరు అన్న ఇన్క్వైరీ, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఇన్క్వైరీ చేయండి. ఎక్కడెక్కడ ఉండరు అందరూ వచ్చిండ్రా. తర్వాత ఫస్ట్ వేసేటప్పుడు పోయి పెరిగేసినాం. ఫస్ట్ వేసేటప్పుడే పెరిగేసి కాల్చినాం. మళ్ళా వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా వచ్చి రేగి అన్ని ఎక్కేసి కాల్ చేసిండ్రు వాళ్ళు. డిపార్ట్మెంట్ కాల్చిన తర్వాత కూడా మళ్ళీ మేము ఘర్షణ పడి మా శ్మశానం ఈ గురినైనా మీరు ఏమైనా వేసుకుంటే ఇక్కడ వేసుకోండి, మా శ్మశానం రావాకని మేము చెప్పేసినాం. ఆ రోజు మేము రామయ్య నీరు మళ్ళీ మేము రోజు అడిగి పోలేం కదా. రేగి కట్టేసిండు. ఎవరు వాళ్ళకి సపోర్టు? వాళ్ళకి సపోర్టు సిపిఎం వాళ్ళే నాయకులు, ఇంకెవరు సపోర్ట్ లేరు. వాళ్ళ నేర్పిండు. విద్యానగర్ పిల్లలు బాల్ ఆడుకుంటా పోతే, వాళ్ళు అర్జున పిల్లలు బాల్ ఆడుకుంటా పోతే వాళ్ళని తన్ని కొట్టిండ్రు. బయట పిల్లలు బయలుదేశం వచ్చే వాళ్ళని తన్ని కొట్టిండ్రు. బాకరాపేట వాళ్ళు శవం ఎత్తుకోకపోతే వాళ్ళని తన్ని కొట్టిండ్రు. వాళ్ళందరినీ కొట్టింది. వాళ్ళది ఏ ఊరు ఎక్కడని, మా పొలంలో, మా స్థలంలో, మా శ్మశానంలోకి వచ్చి వాళ్ళు మమ్మల్ని తరిగి కొట్టంటే మేము బతకాలి. నాంగా మేము సాధించేది ఉండదు. ఒక్క గుడిసి కూడా ఉండకూడదు. ఏ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ, ఎవడైనా కానీ మాకు న్యాయం చేస్తేనే. లేకుంటే మేము 4 గ్రామాలు సత్యదనకైనా సిద్ధంగా ఉంటాం మేము. 4 గ్రామాల ప్రజలకు కేంద్ర బిందువుగా ఉండి 3 తరాలుగా శ్మశానం కోసం వాడుకుంటున్నటువంటి స్థలంలో ఉన్నపలంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో వచ్చి పేదల పేరుతో గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళెవరూ కూడా పేదలు కాదు, ఇంకొకటి వాళ్ళు స్థానికులు కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. ఇంత గొడవలు జరిగిన తర్వాత అయినా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని ఖచ్చితంగా తమ శ్మశానాన్ని ఆక్యుపై చేసి గుడిసెలు వేసినటువంటి వారందరినీ పంపించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ తొలగించాలని బాకరాపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్.